నమస్తే అండి. కాశ్మీర్లో అమాయక పర్యాటక ప్రజలపైన మతం అడిగి మరీ విచక్షణారహితంగా రాక్షసత్వంగా చంపడము యావత్ భారత్ మొత్తం కూడా అట్టుడికిపోయింది. హిందువులని ముస్లింలని తేడా లేకుండా ప్రతి భారత పౌరుడు కూడా చలించిపోయాడు. దాని ఫలితంగా ఆపరేషన్ సింధూర్ ప్రయోగించారు. దానివలన పాకిస్తాన్ ఒక చిన్న శాంపిల్కే కకావికలమైపోయింది, దిక్కుతోచినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే అసలు వీటిని గమనిస్తే ముందు అప్పట్లో పాకిస్తాన్ భారత్ నుంచి ముక్కలుగా పోయి మేము హిందువులతో కలిసి మేము బతకలేము ఉండలేము అని అన్నటువంటి వారు వెళ్ళిపోయారు. లేదు మేము హిందువులతో ఉంటాము వాళ్ళతోటే ఉంటాము అని చెప్పేటటువంటి వాళ్ళు మనతోనే ఉన్నారు. కానీ మాతో ఉండేటటువంటి హిందువులు మేము ఉంచుకుంటాము అన్నటువంటి పాకిస్తాన్ వారి ప్రాణాలను తీసింది, వారిని దారుణంగా ఇబ్బందులు పెట్టింది. భారత్లో ఉండిపోయినటువంటి ముస్లింలు మాత్రం హాయిగా ఆనందంగా ఉన్నారు. 1971 తర్వాత అప్పట్లో షియా సున్నీల మధ్య గొడవలు, దాని ఫలితంగా తరిమివేయబడడం, చంపివేయబడడం, ఇట్లాంటి ప్రాణాలు తీయడము జరిగింది. ఆ గొడవల కారణంగా దేశాన్ని ముక్కలు చేయడం జరిగింది. దాని కారణంగా భారత్పై అప్పటి నుంచి కోపం ఉంచుకొని ఎలాగైనా భారతదేశాన్ని నాశనం చేయాలి అనేటటువంటి మొదటి ప్రయత్నంగా ఖలిస్తాన్ సిక్కుల్ని రెచ్చగొట్టడం. ఈ విధంగా చేసి ఏదో చేసేద్దాం అనుకుంది. అలా వారి వెనకాల దన్నుగా నిలిచింది. అల్లర్లు సృష్టిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టి వచ్చాను. చివరికి ఆ ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణిచివేయగలిగింది భారత్. ఇప్పుడు వాళ్ళంతా కూడా విదేశాలలో ఉంటున్నారు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని కట్టడి చేయగలిగారు. ఆ తరువాత ఖలిస్తాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా దేశాన్ని నాశనం చేసేద్దామని చేసినా కానీ ఇంకా హిందూ ముస్లింల మధ్యన చీలిక తేవడానికి ప్రయత్నం ఆ విధంగా కొనసాగింది. అయితే మోడీ గారు వచ్చాక ఖలిస్తాన్కి సంబంధించి భారత్తో సంబంధాలను కట్ చేసేశారు. ఆ విదేశాల్లో ప్రస్తుతం అయితే నడుస్తుంది, దాన్ని కూడా కట్ చేసే ప్రయత్నం అయితే త్వరలో జరుగుతుంది. అప్పట్లో ఉన్నటువంటి అవకాశాన్ని ఖలిస్తాన్కి ఇంకా రానియలేదు, మరలా దోస్తీ చేసుకునేటటువంటి అవకాశం రానివ్వలేదు. అయితే ఇప్పుడు మనకి పాకిస్తాన్ చేసిన మేలు ఏంటి అని అంటే, కాశ్మీర్లో మతం అడిగి మరీ చంపడం ద్వారా, రాక్షసత్వానికి పాల్పడడం ద్వారా హిందూ ముస్లింల మధ్యన చీలిక ఏర్పడిపోతుంది అనేటటువంటి విధంగా వాళ్ళు భావించారు. బీజేపీ అధికారంలోనికి వచ్చాక ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్గా ఉంది, అలాగే హిందూ సంఘాలు బలంగా తయారయ్యాయి. కొంతమంది దీనిపైన వ్యతిరేకంగా మన దేశంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మాట్లాడేటటువంటి వాళ్ళు. కనుక వాళ్ళంతా ఏమైనా గొడవలు ఇలాంటివి సృష్టిస్తే కొట్టుకు చేస్తారు, వీళ్ళు బలం ఉంటుంది. దానివలన శాశ్వతంగా హిందూ ముస్లింల మధ్యన చీలిక వస్తుంది అని భావించారు. భారతీయ ప్రజలు బాధ్యతాయుతంగా ఉన్నారు. హిందూ ముస్లింలు మొన్నటి పరిణామాల రీత్యా ఒకరికొకరు సపోర్ట్గా నిలబడ్డారు. భారత పౌరులు అంతమంది కూడా మేము ఏకమే అని చెప్పి నినదించారు కూడా. ఇది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఈ పరిస్థితిని ఇట్లాంటి సృష్టించే పరిస్థితిని పాక్ తాలూకా కుయుక్తులను ముస్లింలు అర్థం చేసుకున్నారు, మాట్లాడారు, దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు, ముస్లిం నాయకులు మాట్లాడారు. ముస్లింలు ఈ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా భారత్లో మేము పుట్టడము పుణ్యం చేసుకున్నటువంటి ఫలితమే అని చెప్పడం, అలాగే ముస్లింలు భారత పౌరులంతా ఒక్కటే అని నినదించడం, ఇట్లాంటి అన్యాయాన్ని అరాచకాన్ని మేము సహించమని రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేయటం, ఇట్లాగా చేసి సంఘీభావం తెలిపారు, భారత్ అంతా ఒకటే అన్నటువంటి విధంగా. ఇప్పుడు మొన్న కాశ్మీర్లో ఆ విధంగా చేసినందువలన ఏంటి, హిందువులు ముస్లింల మీద వస్తారు, కలబడతారు, చంపుతారు. ఆ చంపేటప్పుడు మనం ఉండి హిందువుల పైన తప్పు తోసేయచ్చు, భారతదేశం పైన, దాని ఫలితంగా భారత్ని నాశనం చేయొచ్చు అనేటటువంటి విధంగా భావించారు. కానీ వాళ్ళ ముస్లింలు చనిపోయినా వాళ్ళకి పర్వాలేదు. అట్లాగా వాళ్ళకి దేశ క్షేమము, పౌరుల క్షేమం అంటూ కూడా వాళ్ళకి ఏమీ అవసరం లేదు. ఏదైనా గొడవలు సృష్టించేయచ్చు, దేశాన్ని నాశనం చేసేయచ్చు, ఇట్లాగ రాక్షస క్రీడ చేయాలని చూస్తారు. ఒక మంచి చేయాలి, ఉపకారం చేయాలి అన్నటువంటి విధంగా వాళ్ళ గుణమే ఉండదు. కానీ అదే విధంగా వాళ్ళు కూడా నాశనం అయిపోతారని చెప్పొచ్చు. నమస్తే.